వైట్ కలర్లో స్టార్టింగ్లో ఉండేది వైట్ కలర్లో ఉంటుంది. విబ్జిఆర్ అంటే మనకి మనం వైట్ కలర్ ఉండే రేస్ అంటే కాంతి కిరణం చూస్తాం. మనకు కనిపించేది వైట్ కలర్ ఉండే కాంతి కిరణమే, కానీ దాంట్లో 7 రంగులు ఉంటాయి. ఇంద్రధనుసు రంగులు. దాంట్లోనే 7 రంగులు ఉంటాయి. ఎన్నో రకాల శక్తులు ఉంటాయి. దాని యొక్క శక్తి మీ దగ్గర కాదు, మీ చుట్టూతో వైఫై ఎట్లాగా వ్యాపించిపోయి ప్రపంచం అంతా వ్యాపించిపోయి ఉంటుందో అదృష్టరత్నం యొక్క శక్తి ప్రపంచం మొత్తం వ్యాపించిపోయి ఉంటుంది. ఏదైనా శక్తి మనిషిని అప్పటికప్పుడు పాజిటివ్ చేయగలిగిన శక్తి అదృష్టరత్నంలోనే ఉంటుంది. అందుకే చాలామందికి ఒక సందేహం ఉంటుంది, స్వామి మరి అప్పటికప్పుడే అంత పాజిటివ్ ఎలా చేయగలుగుద్ది నెగిటివ్లో అంటే, మీరు చీకట్లో ఉంటారు, లైట్ వేయగానే లైట్ వచ్చేస్తుంది కదా. అవును కదా. అసలు దాంట్లో వింత ఏముంది? అసలు ప్రపంచమే ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల టైంలో బ్రహ్మాండమైన వెలుగు ఉంటుంది. అదే మళ్ళీ రాత్రి 2 గంటల 12 గంటల తేడాలోనే విపరీతమైన చీకటి ఉంటుంది. కరెక్ట్. ప్రపంచమే వెలుగు చీకటితో నిండిపోవటానికి మనం రోజు చూస్తున్నాం కాబట్టి ఆ మ్యాజిక్ కనిపెట్టట్లా. అవును. అదృష్టతనం ఎదువరకు రోజుల్లో చేయాలంటే కనీసము 3 సంవత్సరాల ముందు ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చేది. 3 సంవత్సరాల ముందు ఆర్డర్ ఇస్తే నెమ్మదిగా చేసి ఇచ్చేవాళ్ళం. ఇప్పటికిప్పుడు మీరు ఆన్లైన్లో ఇప్పటికిప్పుడు కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఎందుకని? ఆ కరోనా టైంలో మేము చేసింది ఎదువరకు రోజుల్లోనేమో చేయాలంటే ఎక్కువ బాధ ఏంటంటే, ముఖ్యంగా అమెరికా నుంచి, యూరోపియన్ దేశాల నుంచి, కెనడా, ఆస్ట్రేలియా, ఈవెన్ రష్యా దగ్గర నుంచి కూడా వస్తారు, జర్మనీ, వీళ్ళందరూ వచ్చేటప్పుడు అదృష్టరత్నం కోసం వస్తారు. అదృష్టరత్నం ఆ ఇంట్లో ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది కలిపి రత్నాలు వేసుకోవాలంటే 11 లక్షలు 12 లక్షలు అవుతుంది. కానీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఇది చేయించుకోవడానికి 10 రోజులు 12 రోజులు మన దగ్గరకు ఉంటే వాళ్ళకి టైం వేస్ట్, ప్రయాణాలు వేస్ట్. తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ మామూలు చోట ఉండలేరు కదా, 5 స్టార్ హోటల్లో ఉంటారు. కనీసం 30-40 లక్షలు ఖర్చు అవుతాయి వాళ్ళకి. అప్పుడు ఏం చేసామంటే కేవలం అదృష్టరత్నానికి డైరెక్ట్గా ఫస్ట్ సారి తీసుకున్నప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తీసేసుకోవటమే. మేము కూడా ఎమ్మటే పంపిస్తాము. విధి విధానాలు పెట్టుకున్నా కూడా విధి విధానాలు ఉంటాయి. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మంత్రమో తంత్రమో యంత్రమో ఏం చేయాలి, వాళ్ళ కోరిక తీరడానికి ఏమేమి కావాలి, అది ఎప్పుడూ కాదు. మీరు రాత్రిపూట అనుకుంటే తెల్లారికల్లా వాళ్ళ పని. అంతే. అంతే. అవ్వకపోవటం అనేది ఉండదు. ఇక మీరు ఎంత పెద్ద కోరికైనా రాత్రి నిద్రపోయే ముందు యాక్చువల్గా తెల్లవారుజాము చూసుకునే మంత్రం ఒకటి ఉంటుంది. వ్యాపారస్తులు కానీ వ్యవహారస్తులు కానీ కొంతమంది కాలసర్ప దోషంలోకి వెళ్ళిపోయి పెద్ద ఆశలన్నీ పోయి జీరులో కూర్చుంటారు. లేకపోతే కుటుంబంలో రకరకాల అనారోగ్య సమస్యలు, భర్త చనిపోవటం వలన భార్యకి ఇబ్బందులు, పిల్లలకి పెళ్ళిళ్ళు, లేకపోతే ఇంట్లో ఎప్పుడు తగులు, ఇవన్నీ కూడా దేని వల్ల ఏర్పడుతుందంటే కాలసర్ప దోషం. ఒక మంచి జంటను చూడండి, ఎప్పుడు ఆ మంచి జంట చూస్తే చాలా అందంగా ఉంటారు, చక్కగా ఉంటారు, ఆస్తులు ఉంటాయి, వ్యవహారం ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళిద్దరు ఎప్పుడు కీసులు ఆడుకుంటారు. ఎందుకు కీసులు ఆడుకుంటారంటే వాళ్ళిద్దరూ ఒకే దానికోసం పోరాడుతున్నారు, ఒకే దానికోసం బతుకుతున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళకి దిష్టి తగులుద్ది. వాళ్ళని చూడంగానే ఎవరైనా అబ్బా అనుకుంటారు. అబ్బా అనుకునే 10 మందిలో 5గురికి దిష్టి కళ్ళు ఉంటాయి. రైట్. మీరు అనుకోగానే వాళ్ళకి ఎంబటే మొదలైపోతుంది. వాళ్ళు ఎందుకు తనుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. ఈ భవానీ నగర్ అనే చోట దారాప్రసాద్ గారు అని ఉంటాడు. ఆయన కొడుకు కోడలకి అంటే కొత్తగా పెళ్లి చేశారు, బ్రహ్మాండంగా ఉంది, మంచి ఫ్యామిలీలు, అబ్బా సొంత విమానాలు ఉన్న టైప్ అనుకోండి. వాళ్ళు పొద్దున్నే రోజు మూడు పిల్లలు ఇద్దరు సరదా కదా, కొత్త రోజు మార్నింగ్ వాకింగ్కి ఆ కాలనీలోనే ఉంది కట్టి వెళ్ళేవాళ్ళు. 3 రోజులు వెళ్ళారు. 4వ రోజుల నుంచి తగ్గు స్టార్ట్. అది ఎంత తగ్గు అంటే విడాకులకి వెళ్ళేదాకా. అయ్యో. వెళ్ళిన తర్వాత ఇక ఒకసారి ఇక తప్పనిసరి పేషెంట్ని నా దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకురాగానే వాళ్ళిద్దరూ ముఖముఖాలు ఇట్లా చూసుకున్నారు. ఎందుకు మేము తన్నుకుంటున్నామో మాకే తెలియలేదండి, మా దగ్గరికి వచ్చాక మాకు తన్నుకునే అవసరం లేదు, అవకాశం లేదు, ఎందుకు తన్నుకుంటున్నామో మాకే తెలియదండి అన్నారు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చాక కాలసర్ప దోషాలు పనిచేయవు. మాది ఏదైతే బిల్డింగ్ ఎంట్రన్స్ ఉంటుందో ఆ ఎంట్రన్స్లో ఒక పెద్ద యంత్రము భూమిలో పాతబడి ఉంటుంది. ఎవరైనా కూడా దాన్ని దాటి లోపలికి వస్తే కొంతమంది పిచ్చోళ్ళు వస్తారు, అంటే వాళ్ళకి చేతబడి మలానో ఎగురుకుంటా గోలు చేసుకుంటూ వస్తారు. అది దాటి లోపలికి వచ్చారా, అది దాటంగానే వాళ్ళు మామూలుగా అయిపోయి నేను ఎక్కడికి వచ్చాను, ఎక్కడున్నాను, ఏంటి ఇట్లా ఉంది అంటారు. అంతే. ఇక మళ్ళీ వాళ్ళ జీవితంలో కాలసర్ప దోషం ఉండదు. అదృష్టరత్నం ఎక్కడ ఉంటే ఎక్కడ. ఇప్పుడు మీరు అదృష్టరత్నం పెట్టుకున్నారు అనుకోండి, మీకు మీ వెనకాల ఉన్న వాళ్ళకి, మీకు దండం పెట్టేవాళ్ళు, మీరంటే ఇష్టపడేవాళ్ళు, మీకు సంబంధించిన వాళ్ళు, మీ మేనత్త గారు మీకు ఎప్పుడో ఒకసారి ఒక బిస్కెట్ పెట్టి ఉండొచ్చు, లేకపోతే భోజనం పెట్టి ఉండొచ్చు, ఫ్రెండ్ ఎప్పుడో స్కూల్లోనో ఎక్కడో మీకు ఒక కొద్దిగా టిఫిన్ ఇవ్వటం కానీ, ఏదో ఒక ఆహారం పదార్థం ఇచ్చి ఉండటం కానీ, ఏదో ఒక ఉపకారం చేసి ఉండటం కానీ చేసి ఉండొచ్చు. వాళ్ళందరినీ మీరు ఎప్పుడో మర్చిపోయారు. కానీ ఈవేళ మీరు ఇక్కడ అదృష్టరత్నం వేసుకున్న ఎమ్మటే వాళ్ళు
వాళ్ళకు కూడా చెడు అనేది వెళ్ళిపోయి మంచి స్టార్ట్ అవుద్ది. వాళ్ళు అనుకుంటారు వాళ్ళు అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియా ఉండొచ్చు, ఏంటి నిన్నటిదాకా దరిద్రంగా ఉంది ఈవేళ ఏంటి ఎంత మంచిగా అయిపోయింది అనుకుంటారు. ఒక దారామూర్తి గారని, మూర్తి గారి పేరు, ఆయన యాక్చువల్గా ముసలాయన, వాళ్ళ సిస్టర్ పేరు సత్యవతి గారు. ఆవిడికి వాళ్ళ హస్బెండ్కి ఇద్దరికి క్యాన్సర్ ప్రాబ్లం. అయ్యో. ఆ క్యాన్సర్ ప్రాబ్లం వలన ఇక ఎలా అయినా చచ్చిపోయేవాళ్ళమే కదా అని వాళ్ళు దేశ విదేశాలు తిరుగుతున్నప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఒక చోట ఆగిపోయారు. ఆగిపోయి ఎక్కడే ఉందామనుకుంటున్నాము, అంత్యదశలో ఎక్కడే ఉందామనుకుంటున్నారు. మన కాశీలో ఎట్లా అనుకుంటున్నాం వాళ్ళు ఎట్లా అనుకున్నారు. అనుకున్న తర్వాత ఈ మూర్తి గారు మన దగ్గరకు వచ్చి అదృష్టం పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత 8 రోజుల తర్వాత మళ్ళీ ఆయన వచ్చాడు చాలా సంతోషంగా. ఎందుకు వచ్చావు మూర్తి గారు అంటే ఆయన చెప్తున్నాడు, మా సిస్టర్ వాళ్ళకి దానికి సంబంధించిన ఏదో వైద్యం అది తెలవకుండా అయాచితంగా ఆ ఏరియాలో దొరికిందంట. అయ్యింది 8 రోజుల్లోనే. యాక్చువల్గా ఈయన అదృష్ట రత్నం పెట్టుకున్న టైము వాళ్ళకి వైద్యం జరిగిన టైము 2 ఒకటే. మా అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ దాంట్లో చూడండి, వాళ్ళది మూర్తి గారిది కొడితే మీకు ఆయన వీడియో కూడా వచ్చి ప్రత్యేకంగా ఎంత సంతోషంగా భార్య, పిల్లలు, 2 కొడుకులు, 2 కూతుళ్ళు అందరూ వచ్చి, ఎందుకంటే ఆ మేనత్ గారు అంటే వీళ్ళందరికీ కూడా ఇష్టం. వాళ్ళ నాన్నగారు చెల్లి అంటే చిన్నప్పుడు ఆవిడ దగ్గరుండి పెంచిందని. స్టార్టింగ్లో వీళ్ళు పెద్దగా ఆస్తున్నోళ్ళు కాదు, ఆవిడే వాళ్ళ కుటుంబమే వీళ్ళ కుటుంబాన్ని మంచిగా చేసిందనమాట. అందుకని వాళ్ళంతా సంతోషంగా వచ్చి కుటుంబం మొత్తం వచ్చి సన్మానం చేసి, నా దగ్గర ఎప్పుడు చూడండి షాపులో 25-30 కిలోలు ఉంటాయి స్వీట్లు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు స్వీట్లు తీసుకురావటము, శాలువాలు కప్పటము, ఆ సంతోషాన్ని తెలియజేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా చూడండి సీజన్ అంటే ఏదైనా పండుగల పబ్బాలు వచ్చినప్పుడు 100 కిలోల పైనే వస్తాయి. వచ్చినట్టు దగ్గరలో ఉన్న గుళ్ళకి పంపిస్తాం, అన్నదానాలకి గుళ్ళకి పంపిస్తాం. ఆ సక్సెస్ అనేది అదృష్టరత్నం మూలాన మీకు తెలవకుండా అంటే ఆ రోజు వరకు ఉన్న చీకటి వెళ్ళిపోవటం మూలాన అది అత్యధికంగా మా యూట్యూబ్ ఛానల్ చూడండి అన్నీ ఒరిజినల్లే ఉంటాయి. ఎవరైతే వస్తారో అందరూ ఎదురుగుండా వచ్చి కూర్చొని చెప్పినాయి క్యాన్సర్ తగ్గిందని. క్యాన్సర్ ఎందుకు వస్తుంది? క్యాన్సర్ అనేది అందరూ జబ్బు అనుకుంటారు, యాక్చువల్గా మనశ్శాంతి లేకపోవటం వలన, మా దృష్టిలో అయితే కాలసర్ప దోషం వలన వస్తుంది. అది ఎప్పుడైతే తొలగిపోతుందో అసలు మనిషికి జబ్బులే లేవు. ఎప్పుడు కూడా మనిషి అదృష్టవంతంగా ఉండాలి, ప్రజలకి అనుకూలంగా ఉండాలి, చట్టాన్ని గౌరవించాలి, పోలీసుని గౌరవించాలి. సిస్టమేటిక్గా మీరు ఎప్పుడైతే ఉంటారో మీకు ఆల్రెడీ సుఖం సంతోషం ఉంటుంది. అలాగే కరెక్ట్ అయిన దేవుణ్ణి పూజించాలి. ఒకడేమో భైరవుని పూజించి నాకు డబ్బులు లేవు అంటాడు, ఒకడేమో కొన్ని దేవతలు ఉంటాయి అవి చేసి నాకేం లేదు అంటాడు. ప్రతి దేవతలకి అంతర్గత శక్తి ఉంటుంది. మీరు ఎవరినైతే పూజ చేస్తారో ఆ దేవత యొక్క శక్తి మీకు వస్తుంది. మీరు లక్ష్మీదేవిని పూజించే వాళ్ళు ఎవరినైనా చూడండి, వాళ్ళ ముఖం అంతా కళకళలాడిపోద్ది మీ ముఖంలానే. ఆ కళ వాళ్ళలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు విజయవాడ, గుంటూరు పక్కన ఉంటారు చూడండి, వాళ్ళు ఎవరినైనా చూడండి, వాళ్ళు ఏదో టైంలో దుర్గాదేవికి వెళ్తారో దుర్గాదేవి భక్తులు, వాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా ఉంటుంది. భర్త ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు చేతిలోకి వ్యవహారం తీసుకున్నారంటే పైకి తీసుకొస్తారు. మన దగ్గర అదృష్టరత్నాలు తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. భర్తకి ఇబ్బంది రాగానే ఎంత కష్టమైనా నష్టమైనా అవసరమైతే చేతి గాజులు అమ్మైనా తీసుకొచ్చి భర్త కుంకురం పెట్టిస్తాడు. ఆయన బాగుపడి గొప్పోడయ్యే వరకు నిద్రపోరు వాళ్ళు. విజయవాడ, గుంటూరు వాళ్ళ ఆడపిల్లలకి చాలా పవర్ఫుల్ ఉంటారు. అలాగే ఖమ్మం ఏరియాలో ఉన్న అమ్మాయిలను చేసుకున్న వాళ్ళు చూడండి, ఎవరైనా సరే, అంటే కొన్ని ఏరియాలో దేవతల యొక్క శక్తి. ఖమ్మం ఏరియాలో ఉన్న పిల్లని ఎవరైనా చేసుకుంటే వాళ్ళ కుటుంబం బాగుపడితే తీరితే వాళ్ళ ఊర్లోకి వెళ్ళా వాళ్ళే గొప్ప వాళ్ళు ఉంటారు, చాలా ధనవంతంగా ఉంటారు. ఇక అంతే అది అట్లా. అందుకని మీకు ఏది కావాలో దాన్ని పూజించాలి, మీకు ఏది కావాలో ఆ అదృష్టరత్నం పెట్టుకోవాలి. మా పంతులు గారు ఏదో చెప్పారండి, ఏదో చేశారండి, మీ పంతులు గారిని ఫస్ట్ చూడండి. మీ పంతులు గారు సక్సెస్ఫుల్ ఉన్నారా? ఆయనకు 1,00,000 మంది ఆయన ఉపకారం చేస్తున్నారా? ఆయనకు శిష్యులు ఉన్నారా? ఆయనకు ఒక కారు ఉందా? ఒక మేడ ఉందా? ఇంట్లో 10 కిలోల బంగారం ఉందా? ప్రజల్ని దీవించగలిగే శక్తి ఉందా? ఈ శక్తి ఆయనకి లేనప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు. జోగి రాసుకుంటే బుడిది రాలిందని. అంటే ఇప్పటివరకు మీ దగ్గర ఇలా అదృష్టరత్నాన్ని తీసుకున్న వాళ్ళలో ఎవరైనా మాకు తెలిసిన ఫెమిలియారిటీ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా తెలుసుకోవచ్చా? మీరు ఈ ఏరియాలో హైదరాబాద్లో రీసెంట్గా హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు, 0 నుంచి హీరోలకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి చూడండి. వాళ్ళ ఆఫీసుల్లో గ్యారంటీగా 70% మందికి వాళ్ళ టేబుల్ మీద నా ఫోటోలు ఉంటాయి. వాళ్ళ మొబైల్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో నా ఫోటో కాల్ రెడీగా పెట్టి ఉంచుకుంటారు. వాళ్ళకి ఎవరైతే ఒక రీసెంట్గా బెంగళూరులో ఒక ఆయన, యాక్చువల్గా అతని ముందు చంద్రశేఖర్, అంతకుముందు ఇక్కడే గ్రానైట్ పనిచేసేవాడు, తర్వాత బెంగళూరు వెళ్ళాడు.
సరే అది పెద్ద స్టోరీ. బెంగళూరు వెళ్ళిన తర్వాత ఆయన ఒకసారి కంపల్సరీ నేను బెంగళూరుకి వెళ్ళాల్సి వస్తే ఆయన నా దగ్గరికి రావాలని పట్టు పెడితే వెళ్ళాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో 200 కోట్లు పెట్టి ఒక గెస్ట్ హౌస్ కొట్టుకున్నాడు. దాంట్లో 20x20 అంటే కొద్దిగా పెద్ద రూమే ఉంది. రూమ్లో మొత్తం అంతా గోల్డ్ లాగా మంచి కలర్ వేపించి దాంట్లో ఎవరైతే నా చేత్తో ₹1 బిళ్ళ తీసుకుంటారో ఆ రూపాయి బిళ్ళ తీసుకెళ్తే వాళ్ళ జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు కూడా రూపాయి కోసం ఎదురు చూసేది ఉండదు. ఓ మై గాడ్. సర్ప్లస్ అమౌంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. నాకు ఇవ్వండి సార్ అలా అయితే. తప్పకుండా సర్ప్లస్ ఏముంటుంది వాళ్ళ జీవితంలో మళ్ళీ డబ్బు కోసం చూసేదే ఉండదు. రైట్. ఆయన ఉండేది ఇల్లు కొద్దిగా దూరమే, కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఒక హాల్ కట్టించి దాంట్లో నేను ఇచ్చిన రూపాయి బిళ్ళకి పెద్ద ఫ్రేమ్ కట్టించి ఆయన బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి ఆ రూపాయి బిళ్ళకి దండం పెట్టుకుని ఆ ఫోటోకి దండం పెట్టుకుని 10 నిమిషాలు అక్కడ కూర్చుని అప్పుడు బయటికి వెళ్తాడు. అవన్నీ చూసి నేను అక్కడ వీడియో తీసి మా ఛానల్లో పెట్టాం. మా ఛానల్లో పెట్టిన తర్వాత దాదాపు ఒక 200 మంది ఫోన్ చేశారు, సార్ వాళ్ళకంటే మేము గొప్పవాళ్ళం, మేము చాలామంది మాయి కూడా పెట్టండి, మీకు చూడండి. వాళ్ళు నేను ఇచ్చిన రూపాయి బిళ్ళలు దాచుకోవటము, దాన్ని ఎదురుగుండా దీపం వెలిగించుకోవటము, నాకు దండం పెట్టుకుని ఇవ్వటం. ఇక నోయిడా లాంటి ప్రాంతాల్లో అయితే చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళినాడు, సూరత్, నోయిడా వాళ్ళైతే పెద్ద వంశ వాళ్ళు ఒక వీధులు అలాగే ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు గుమస్తాలుగా ఉన్నవాళ్ళు ఏదో అట్లా ఉన్నవాళ్ళు ఉంటారు. మీరు ఒకసారి ఇంటర్నెట్లో లక్షీరా అనే కంపెనీ ఒకటి చూడండి. ఆ అమ్మాయి యాక్చువల్గా మన దగ్గరికి వచ్చినప్పుడు చిన్న వయసు, పంజాబీ అమ్మాయి, ఎక్కడో గుమస్తాగా చేస్తుంది. అమ్మాయి చూడగానే మీరు ఇందాక జాతకం చూస్తారా అన్నారు. ఎవరైనా అయితే జాతకం చూడాలి, మనకి జాతకం చూడాల్సిన అవసరం లేదు. దేవుడి దయ వల్ల చూడంగానే మొత్తం తెలిసిపోతుంది. జాతకాన్ని తిరగేసి రాసే శక్తి ఎవరికైనా, అది చాలా చిన్న టిప్సే ఉంటాయి. జాతకాన్ని చూసే పద్ధతి చాలా రకాలుగా, చాలామంది వేరే రకాలుగా చూస్తారు. ఎవరికైనా సరే ఆ 12 గళ్ళే ఉంటాయి, ఎవరికైనా సరే ఆ నవగ్రహాలే ఉంటాయి. దాంట్లో వేరే వాళ్ళు ఏం చేస్తారంటే మీ జాతకంలో ఉన్న పాజిటివ్ మీరు గమనించి మీరు దాన్ని మొత్తం పొందాలంటే కనీసం మీరు 1,00,000 సంవత్సరాలు బతకాలి. ఓ మై గాడ్. ఒక్కొక్క జాతకంలో అంతంత పాజిటివ్ ఉంటుంది. ఆ పాజిటివ్ను మొత్తం వదిలేసి దాంట్లో ఏదో మూలన శనిగ్రహం గురించో, కుజుడు గురించో,